హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. దువ్వాడ శ్రీనివాస్ మాధురి ఇలా ఎపిసోడ్ రకరకాలుగా టర్న్ అయ్యి చివరికి ఇప్పుడు మళ్ళీ మరో కొత్త ట్విస్ట్ వచ్చింది. సో ఆ ట్విస్ట్ వెనుక అనేక సంగతులు ఉన్నాయి. సో అవి ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. సో దాని గురించి మనం మాట్లాడదాం. చాలా కాలంగా ఈ టాపిక్ అయితే నలుగుతూ వస్తుంది. దువ్వాడ శ్రీనివాస్ గారు అయితే నేను మాధురితోనే నా జీవితం అన్నట్లుగా ఆయన కూడా వాళ్ళ మధ్య ఉన్న ప్రేమని మీడియాలో బయటపెట్టుకోవడం జరిగింది. మరోవైపు చూస్తే ఆయన భార్య వాణి గారు అప్పటి నుంచి కూడా దాదాపు 4 రోజుల పైన అయిపోయింది. ఇప్పటికీ కూడా ఆవిడ ఆయన ఇంటి ముందు ధర్నా చేస్తూనే ఉన్నారు. అది కొనసాగుతుంది ఆవిడ పోరాటం. అదేవిధంగా మరోవైపు మాధురి గారు అయితే తన జీవితం తాను గడుపుతూ ఉన్నారు సొంతంగా. అలాగే ఆయన తనకు ఫిలాసఫర్ అని చెబుతూ వచ్చి అప్పుడప్పుడు వీళ్ళు కలుస్తున్నారు, కానీ ఒకే చోట అయితే ఉన్నది లేదు ఇప్పుడు. కానీ ఇప్పుడు ఆ ట్విస్ట్ రివర్స్ అయింది. సడన్గా మాధురి గారు దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో కనిపించారు నిన్న. దాంతో ఈవిడ ఎందుకు ఇక్కడ ఉన్నారని చెప్పేసి అందరూ ఆశ్చర్యపోయారు. వాణి అయితే బాగా షాక్ అయిపోయి ఆవిడ ఇప్పుడు మళ్ళీ పోరాటానికి దిగారు. ఆ ఇంటి ముందుకు వచ్చేసి నా ఇంట్లో నువ్వు ఎలా ఉంటావు, అది నా భర్త ఇల్లు, ఉంటే నేను ఉండాలి, నువ్వు ఉండడానికి అర్హత లేదని చెప్పేసి ఆవిడ మాధురి గారిని రకరకాలుగా తిట్టడం దూషించడం చేస్తూ ఉన్నారు. ఎలాగైనా సరే మీరు బయటికి వెళ్ళిపోవాలని చెప్పేసి ఆవిడ్ని అంటూ ఉన్నారు. ఇదొక వైపు సాగుతూ ఉంటే మరొక వైపు వచ్చేసి దువ్వాడ శ్రీనివాస్ గారు ఆయన తన ఇల్లు ఏదైతే ఉందో ఆ ఇల్లు ఇప్పటికీ తన పేరు మీదనే ఉంది. అయితే ఈ ఇల్లు విషయంలో మాత్రం కొద్దిగా వివాదాస్పదంగా నడుస్తూ ఉంది వ్యవహారం. అది ఇప్పుడు కొత్త ట్విస్ట్. వాణి ఆ ఇల్లు నాది, సో నాకు ఆ హక్కు ఉంది, కాబట్టి మీరు బయటికి వెళ్ళిపోండి అని చెప్పేసి వాణి గారు అంటున్నారు. ఇటువైపు చూస్తే దువ్వాడ శ్రీనివాస్ గారు ఆ ఇంటిని మాధురి పేరు మీదకి మార్చారని చెప్పేసి మాధురి గారు డాక్యుమెంట్స్ తీసుకొచ్చి చూపిస్తున్నారు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్. సో దాంతో వాణి గారికి షాక్ అయింది. ఏంటి ఇలా జరిగిందని చెప్పేసి అర్థం కాలేదు. ఆ డాక్యుమెంట్స్ ఫోర్జరీ, అవి చెల్లవు, ఎందుకంటే అవి మీ ఆస్తి కాదు, అవి నాది అని చెప్పేసి ఆవిడ మాట్లాడుతుంది. ఎందుకంటే భార్యగా ఆవిడకి ఆ హక్కు ఉందని చెప్పేసి ఆవిడ. కానీ ఇక్కడ గమనించి చూస్తే ఆల్రెడీ ఆవిడకి వేరే ఇల్లు ఉంటే అది ఇచ్చారు, తర్వాత వేరే వ్యాపారాలు ఉంటే వాటిని కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ ఇంటికి సంబంధించి మాత్రం గొడవ చాలా రోజులుగా నడుస్తూ ఉంది. ఒకవైపు ఏమో నా భర్తను బుట్టలో వేసుకున్నావు, నా భర్తని నా కుటుంబాన్ని నాశనం చేసావని ఒకవైపు మాట్లాడుతూనే, మరోవైపు మాత్రం నాకు అందులో వాటా ఇస్తే నేను వెళ్ళిపోతానని వాణి గారు మరోవైపు అంటున్నారు. సో ఇది వాటా గురించా భర్త గురించి అనేది కన్ఫ్యూజన్ క్రియేట్ చేసుకొని చివరికి ఆస్తిలో వాటా గురించి అనేది దాదాపు డిసైడ్ అయిపోయింది. ఇదిలా ఉంటే ఇక మాధురి గారు వచ్చేసి ఆ డాక్యుమెంట్స్ చూపించి గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. నేను ఆల్రెడీ 2 కోట్ల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి ఇచ్చాను, సో ఆ డబ్బుకు బదులుగా నాకు ఈ ఇల్లు అయితే రాసివ్వడం జరిగింది. సో ఈ రిజిస్ట్రేషన్ నా పేరు మీద ఉంది, కాబట్టి మేమిద్దరం కలిసి జీవించబోతున్నాము, ఇది నాది అని చెప్పేసి ఆవిడ అంటున్నారు. సో ఇది ఇక్కడ ఉన్న వెర్షన్. అయితే వాణి గారు దానికి ఒప్పుకోవట్లేదు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చారు. సో అది ఫోర్జరీ చేశారు, అది ఏమాత్రం చెల్లదు, ఆ రిజిస్ట్రేషన్ ఫేక్ రిజిస్ట్రేషన్ అని చెప్పి. దీంట్లో దువ్వాడ శ్రీను గారికి డైరెక్ట్గా ఫోన్ చేసి మరీ వాణి వినిపించారు. ఈ ఇల్లు ఎవరిది, నేను నీకు డబ్బులు ఇచ్చానా లేదా అని చెప్పేసి ఆవిడ కన్ఫర్మేషన్ చేసుకొని ఆ రిజిస్ట్రేషన్ అనేది ఒరిజినలే, ఆయన డైరెక్ట్గా ఆవిడ పేరు మీదకి మార్చాడు అనేది వాణి గారికి క్లారిఫై చేశారు. కానీ ఆవిడ ఏమాత్రం కన్విన్స్ అవ్వలేదు. ఖచ్చితంగా దీంట్లో నాకు వాటా ఉందని చెప్పేసి ఆవిడ అడుగుతూ ఉన్నారు. అయితే దీంట్లో భాగంగానే మాధురి గారు కొన్ని మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అయితే ఆవిడ అనేక విషయాలు చెప్తూ ఉన్నారన్నమాట. సో ఇక్కడ జరిగిన సంఘటనలకి ఆవిడ చెప్పేదానికి మధ్య సింక్ ఎలా ఉందంటే, మామూలుగా అయితే ఇప్పటిదాకా వచ్చిన ఆరోపణల్లో దువ్వాడ శ్రీను ఆస్తులను కొట్టేయడానికే మాధురి ఈ విధంగా ఆయన బుట్టలో వేసుకుంటుంది, ఈ విధంగా వచ్చింది అని చెప్పేసి వాణి గారు అలాగే ఆవిడ కూతురు ఆరోపిస్తూ వచ్చారు. అదంతా దృష్టిలో పెట్టుకొని నా దగ్గర ఉన్న 30 కోట్ల ఆస్తిలో 29 కోట్లు మీరే తీసుకోండి, నేను రాసిచ్చేస్తానని చెప్పేసి దువ్వాడ శ్రీనివాస్ అనడంతో ఇది ఆస్తికి సంబంధించి ఆవిడ ఏదో ఇది చేయడం కాదు, ఇది వేరేగా ఉంది అని చెప్పేసి జనాలు అర్థం చేసుకున్నారు. ఆ తర్వాత ఆయన్ని టెక్కల ఇన్ఛార్జిగా తప్పించడము రాజకీయంగా వాణి గారికి ఇంకాస్త ప్రయారిటీ పెరిగినట్టు అయింది. సో ఇదంతా రాజకీయ ప్రాబల్యం కోసం చేస్తున్నది అన్నట్టుగా కనిపించింది. అయితే ఇప్పుడు మాధురి గారు చెప్తున్న విషయం ఏంటంటే, ఆయనకు అసలు ఏ ఆస్తులు లేవు, ఆయనకు ఆస్తులు ఉండి బుట్టలో వేసుకునేంత అవసరం నాకు లేదు, నిజానికి నాకే ఆస్తులు బాగా ఉన్నాయని చెప్పేసి ఆవిడ అన్నారు. ఆవిడకి శ్రీకాకుళంలో కావచ్చు, వైజాగ్లో కావచ్చు, టెక్కల్లో కావచ్చు, సో ఇట్లా అనేక ప్రాంతాల్లో ఆస్తులు ఉన్నాయి, నాకు ఇల్లు ఉన్నాయి, అలాగే టెక్కల్లో పెట్రోల్ బంక్ ఉంది, దాని నుంచి ఆదాయం ఉంది, అదేవిధంగా ఒక ఫ్లాట్ కూడా ఉంది, వైజాగ్లో మంచి ఫ్లాట్ ఒకటి ఉంది. సో ఇట్లా 2 కోట్ల రూపాయల ఫ్లాట్ అది. ఇట్లా నాకు చాలా ఆస్తులు ఉన్నాయి. దాంతోపాటు మా ఫాదర్ ఆల్రెడీ రియల్ ఎస్టేట్ వ్యాపారి, అదేవిధంగా మా గ్రాండ్ ఫాదర్ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారి. సో మాకు ఆస్తులు బాగున్నాయి, మేము ఎందుకు ఈ విధంగా ఆయన దగ్గర ఆస్తులు తీసుకోవాల్సిన అవసరం ఏముంది, పైగా ఆయనకి ఏమీ లేకపోయిన టైంలో నేను ఆయనకు డబ్బులు ఇచ్చి ఆ ఇల్లు కట్టడానికి హెల్ప్ చేశాను, కాబట్టే దానికి బదులుగా నాకు ఈ డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఇది రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాడు అని చెప్పి ఆవిడ చెబుతున్నారు. అయితే ఇందులో ఒక అంశం కనిపిస్తూ ఉంది. ఏంటంటే, ఆ ఇంటిని ఆయన చేతి నుంచి ఏదో రకంగా కోర్టుకు వెళ్ళి ఆవిడ లాక్కునే ప్రమాదం ఉందని గ్రహించిన శ్రీనివాస్ గారు నాగ్గా దాన్ని మాధురి గారికి రాసిచ్చేశారు.
అయితే దీనికి సంబంధించి అప్పు ఏదైతే ఉందో కట్టాల్సి ఉందో దానికి వడ్డీలు అవన్నీ కూడా లెక్కలు చూపించి ఆయన మరి ఆ ఇంటిని ఆవిడ పేరు మీదనే చేస్తే ఇక అది తిరిగి కోర్టు రూపంలో కానీ లేకపోతే ఏ రూపంలో కూడా ఆవిడకి వెళ్ళే అవకాశం ఉండదు అనేది శ్రీనివాస్ గారి ఆలోచన అయి ఉండొచ్చు. పైగా మిగతా ఆస్తులు ఎన్నో ఇస్తున్నాను కదా అనేది ఆయన పాయింట్. మరి అన్నీ ఇస్తున్నవాడు మరి ఈవిడ ఎందుకు దీని మీదనే అడుగుతుంది అనేది అర్థం కావట్లేదు. పోనీ ఈ ఇల్లు ఇస్తే మిగతా ఆస్తులు ఏమైనా వదిలేస్తారా వాటా? ఒకవేళ అలా వదిలేసేటట్టయితే దీని వాల్యూకే మిగతా ఆస్తులు కూడా వస్తాయి కదా. సో అవి ఆయన పేరు మీదకి ఏమన్నా తీసుకునే ఛాన్స్ ఉందా? ఇది పూర్తిగా ఆస్తి గొడవేనా లేకపోతే ఇంకేమన్నా ఉందా? ఆస్తి గొడవ అయితే మధ్య మార్గంగా అనేక సొల్యూషన్స్ ఉన్నాయి. కేవలం ఒక ఇంటి మీద పట్టుకొని కూర్చోవాల్సిన పని లేదు. దాన్ని శ్రీనివాస్ గారు కూడా అదే పట్టుకొని కూర్చోవాల్సిన అవసరం లేదు. దీంట్లో మధ్య మార్గంగా చాలా మార్గాలు ఉన్నాయి. సెటిల్ చేసుకోవడానికి అనేక అవకాశాలు ఉన్నాయి. కానీ అది కాకుండా ఇంకేదో ఉందన్నట్టుగా ఇందులో కనిపిస్తుంది. కాబట్టే ఇది ఇలా ప్రొలాంగ్ అవుతూ వెళ్తుంది, ఆవిడ ఆరోపణలు కావచ్చు ఇవన్నీ కూడా. అయితే మాధురి గారి ఇంటర్వ్యూలో మాత్రం ఈ విధంగా చెప్పడం జరిగింది. పైగా పార్టీ కూడా ఆవిడ్ని కొద్దిగా ఆవిడ ఆర్థికంగా స్థితిమంతురాలుగా ఉండటంతో ఆహ్వానించింది. అదేవిధంగా వాణి గారు కూడా గతంలో పార్టీలో పనిచేస్తున్న టైంలో మాధురి గారిని కావాలనే ట్రాప్ చేశారు. ఆర్థికంగా బాగా ఉంది కాబట్టి పార్టీకి ఆవిడ ఆర్థికపరమైన సపోర్ట్ కూడా దొరుకుతుంది ఇటువైపు దువ్వాడ గారి లీడర్షిప్ అని చెప్పి గతంలో ఆ విధంగా ఆలోచించి వాణి గారు ఈవిని ట్రాప్ చేశారు అని చెప్పేసి మాధురి గారు అంటున్నారు. అలా ట్రాప్ చేసిన తర్వాత జగన్ బర్త్డేలు కావచ్చు, అలాగే శ్రీనివాస్ గారి బర్త్డేలు కావచ్చు, పార్టీకి సంబంధించి కొన్ని కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో ఆ కార్యక్రమాల బాధ్యతలు ఈవిడ మీద పెడితే ఈ మాధురి గారు పూర్తిగా తన బాధ్యత తీసుకొని మొత్తం అవన్నీ కూడా అరేంజ్మెంట్ చేయడము, దానికి సంబంధించిన ఆర్థికపరమైన ఖర్చులన్నీ ఆవిడే పెట్టుకోవడము, ఇట్లా చేసుకుంటూ వచ్చారట. తిరిగి దానికి సంబంధించిన డబ్బులేమీ పార్టీ నుంచి ఆశించలేదు. చివరికి నాకే చాలా ఖర్చు అయింది. సో ఇటువంటి ఖర్చులు పెట్టడం కోసమే ఆవిడ నాగ్గా నన్ను ఇటు పార్టీలోకి తీసుకున్నారు అని చెప్పేసి మాధురి గారు ఆరోపిస్తున్నారు. మరి అంతా తెలియలేదా మీకు? మీరు ఎందుకు ఈ విధంగా చేశారు, పెట్టారు డబ్బులు అంటే దానికి కూడా ఆవిడ సొల్యూషన్ చెప్తున్నారు. ఏమన్నారంటే, నాకు ఆల్రెడీ తెలుసు వాళ్ళు నా డబ్బుల్ని ఈ విధంగా ఖర్చు పెట్టిస్తున్నారు నా చేత అనేది నాకు అర్థమైంది. కాకపోతే నాకు దువ్వాడ శ్రీనివాస్ గారి మీద ఉన్న అభిమానం, ఆయన నేను ఫాలోవర్ని, నేను అదేవిధంగా జగనన్న అభిమానిని కాబట్టే పార్టీ కోసం నేను ఖర్చు పెట్టాను అని చెప్పేసి ఆవిడ పార్టీ విధానాన్ని తీసుకొస్తున్నారు. పైగా దీంట్లో కుట్ర సిద్ధాంతాన్ని కూడా లాగారు చిన్నగా. ఇప్పటిదాకా జరుగుతున్నది ఏదైతే తక్కువైందో అది ఒకటే కుట్ర సిద్ధాంతం, దాన్ని కూడా లాగారు ఈ ఇష్యూలో. ఏంటంటే ఇప్పటిదాకా మా పార్టీ అధికారంలో ఉంది, ఇప్పటి నుంచి అధికారంలో లేదు కాబట్టి మా పరువు మర్యాదలు తీయడానికి ఏదో రకంగా అవకాశం చేసుకోవడానికి ఈ విధంగా చేస్తున్నారు. దీంట్లో అవతల పార్టీ వాళ్ళకి మాధురి గారు కూడా ఒక విధమైన సపోర్టే కాబట్టి ఇట్లా జరుగుతుంది అన్నట్టుగా ఆవిడ ఇండైరెక్ట్గా ఆ కుట్ర కోణాన్ని తీశారు. అయితే ఇదంతా నమ్మశక్యంగా లేదు, ఎందుకంటే పూర్తిగా ఈ వ్యక్తిగత స్థాయి గొడవలే. నిజానికి సజ్జల గారి దగ్గర ఇది పంచాయతీకి కూడా వెళ్ళి ఆయన చెప్పాలని చూసి రకరకాలుగా అయింది. ఇక పంచాయతీలు అవ్వకనే వీళ్ళు రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా చూసుకుంటే ఆయన ఎమ్మెల్సీ పదవి నుంచి ఆయన తప్పించడం కోసమే ఇంత రాద్ధాంతం జరుగుతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన పదవిలో ఉన్నంత వరకు కూడా వీళ్ళు సైలెంట్గా ఉంటే ఎప్పటికైనా ఇబ్బంది అనేది వీళ్ళ ఉద్దేశం. సో ఆయన ఏదో రకంగా మోరల్గా ఓడించినట్టుగా చేయాలి అనే కాన్సెప్ట్లో ఇప్పుడు భార్య వాణి కానీ మిగతా వాళ్ళు కానీ వెళ్తున్నట్టుగా ఉంది. సో ఇక్కడ ఆయన ఎమ్మెల్సీ పదవి కానీ ఊడిపోతే ఇక వాళ్ళు రిలాక్స్ అవుతారేమో మరి చూడాలి. దానికోసమే ఈ ప్రయాణం సాగుతున్నట్టుంది.